వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డితో మాజీ మావోయిస్టు అగ్రనేతలు భేటీ అయ్యారు. దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, సుజాతక్క, మల్ల రాజిరెడ్డి, చంద్రన్న, నూనె నరసింహారెడ్డి ఇప్పటికే సచివాలయానికి చేరుకున్నారు. సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేకే సైతం తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఈ మావోయిస్టు నేతలు ఇటీవల లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిన సంగతి తెలిసిందే. దీంతో సమావేశంలో ఏం చర్చించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. భేటీ అనంతరం లొంగిపోయిన మావోయిస్టుల సంక్షేమం కోసం ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. అరే అన్నా 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 సార్ ఒక్కసారి సార్ సార్ నా ఫోన్ అన్నా. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని బౌద్ధనగర్, సీతాఫల్ నుండి మెట్టుగూడ డివిజన్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. గల్లీ గల్లీ తిరుగుతూ బస్తీవాసుల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్న ఆయన మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహించవద్దని అధికారులను ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జీహెచ్ఎంసీని 3 ముక్కలు చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయంపై మండిపడ్డారు. బీజేపీని రాజకీయంగా దెబ్బతీసి నగరాన్ని మజ్లిస్ పార్టీకి అప్పగించేందుకే ఈ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజల సమస్యలను గాలి కొదిలేశాయని విమర్శించారు. పార్లమెంట్ ఒక మోడీ నాయకత్వంలోనే మీకు గెలుపు సాధ్యమవుతుంది తప్ప 100% దీనికి ఏమైనా ప్రత్యేక కార్యాచరణ ఏమన్నా చేస్తున్నారు? తప్పకుండా నువ్వు అన్నది ఏకీవేస్తూ గతంలో కూడా మేము ఇక్కడ హైదరాబాద్ గెలిచాము, ముషీరాబాద్ గెలిచాము, 2004 నుంచి అంబర్పేట కూడా గెలిచాము. 3 సార్లు ఏ పార్టీతో పొత్తు లేకుండా ఇండిపెండెంట్గా నేను గెలిచాను. అంబర్పేటలో మన సికింద్రాబాద్ గెలిచాను. 3 అసెంబ్లీలు నేను గెలిచాను. 2 అయితే ఒకటి నా పెళ్లి మీకు తెలుసు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా 1,09,000 ఓట్లు నా మీద మెజార్టీ వచ్చింది గానా నగర్. ఒక్క అసెంబ్లీలో మజ్లిస్ పార్టీ కారణంగా ఓవైసీ దగ్గర ఓట్లు కొన్న కారణంగా ఒక అసెంబ్లీలోనే 1,09,000 మెజార్టీ వచ్చింది. జూబ్లీ హిల్స్లో కూడా ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా మేము మెజార్టీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మేము జూబ్లీ హిల్స్లో ఎప్పుడు గెలవాలి. పార్లమెంట్లో కూడా మెజార్టీ రాదు. దత్తాత్రేయ గారు కూడా మెజార్టీ. మొన్న కూడా నాకు చాలా మైనస్ వచ్చింది. ఆల్మోస్ట్ 40 నుంచి 50,000 ఓట్ల మధ్యలో జూబ్లీ హిల్స్లో కూడా మైనస్ వచ్చింది. నాకు మిగతా ఈ 5 అసెంబ్లీలని ఎప్పుడైనా కూడా మా పార్టీకి అక్కడ ఉండేటువంటి లాస్ అంతా కూడా అక్కడ మజ్లిస్ పార్టీ కారణంగా 2 కాన్స్టిట్యున్సీలలో మజ్లిస్ పార్టీ కారణంగా మాకు వచ్చేటువంటి మైనస్ అంతా కూడా ఇక్కడ ప్రజల ఆశీస్సులతో బ్యాలెన్స్ చేసుకొని మేము గెలుస్తున్నాం. సార్, ఇప్పుడు ప్రత్యేకంగా సికింద్రాబాద్ సెగ్మెంట్ వరకు వీళ్ళ మధ్య ఉన్న సమన్వయ లోపం వల్ల పార్టీ ఇక్కడ అబ్సల్యూట్లీ సికింద్రాబాద్లో మా పార్టీలో 1% కూడా భేదాభిప్రాయం. చిన్న చిన్నవి ఉంటాయి. అది మీ దగ్గర ఉంటే మీ రిపోర్టర్స్ మధ్యలో కూడా ఉంటుంది, ఒక ఇంట్లో అన్నదమ్ముల మధ్యలో కూడా ఉంటుంది. కానీ ఇంట్లో అన్నదమ్ముల మధ్య ఉంటాయి, అక్క చెల్లెళ్ళ మధ్యలో కూడా అది చిన్న చిన్నవి ఉంటాయి. అంత సీక్రెట్. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ కవితకు భారీ ఊరట లభించింది. మద్యం పాలసీ కేసుపై తాజాగా విచారణ జరిపిన రౌస్ రెవెన్యూ కోర్టు నిందితులందరిపై నమోదు చేసిన కేసులను కొట్టివేసింది. వారందరి పేర్లను డిశ్చార్జ్ చేసినట్లు వెల్లడించింది. సరైన ఆధారాలు లేకుండానే కేసులో వారి పేర్లు చేర్చారని సీబీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అభియోగాలు మోపిన 22 మందికి ఈ కేసు నుంచి విముక్తి కల్పిస్తున్నట్లు పేర్కొంది. న్యాయ వ్యవస్థపై తాను పెట్టుకున్న నమ్మకం నిలబడిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ కవిత అన్నారు.
ఆమె నిందితురాలుగా ఉన్న ఢిల్లీ మద్యం కేసును కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో హైదరాబాద్లోని మీడియాతో ఆమె మాట్లాడారు. తాను కడిగిన ముత్యం వలె బయటికి వస్తానని తెలంగాణ ప్రజలకు మొదటి నుంచి చెబుతున్నానని, అలాగే వచ్చానన్నారు. ఇది కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని ఎన్నోసార్లు చెప్పడం జరిగిందన్నారు. విపక్షాలను వేధించేందుకు దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారన్నారు. కష్ట సమయంలో నాకు అండగా నిలిచిన అందరికీ కవిత ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీకి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మా తెలంగాణ జాగృతి నాయకులు, నన్ను అభిమానించేటటువంటి అన్నదమ్ములు, మిత్రులు అనేక మంది నాకు, నా కుటుంబానికి అండగా నిలబడ్డారు. చాలామంది పేద కార్యకర్తలు డబ్బులు పోగేసుకొని ఢిల్లీకి ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు ఎంతోమంది నాకు తెలుసు. ప్రతి హియరింగ్కి వచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు ఎంతోమంది నాకు తెలుసు. అటువంటి వారిని జీవితంలో నేను మర్చిపోకుండా కళ్ళలో పెట్టుకొని చూసుకుంటాను వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ, ఆ సమయంలో నా పిల్లలతోని అండగా నిలబడ్డటువంటి మా కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మా అత్త మామయ్య గారికి, మా మదర్కి, ఫాదర్కి, అదేవిధంగా మా హస్బెండ్ కానీ మా పిల్లలు కానీ ఏదైతే వాళ్ళు 5.5 నెలలు నరకయాతన అనుభవించినారో వారిని ఇంకా మంచి మనుషులుగా తయారు చేసిందని నేను బలంగా నమ్ముతూ, ఆ దేవుడిచ్చినటువంటి వరంగా నా కుటుంబం ఇవాళ నాతో నిలబడి ఉండడం, నా కుటుంబంతో పాటు జాగృతి కుటుంబం, తెలంగాణ కుటుంబం నిలబడి ఉండడం చాలా సంతోషంగా ఉంది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో రౌస్ రెవెన్యూ కోర్టు ఈ రోజు కీలక తీర్పు వెలువరించింది. దాదాపు 2 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత ఈ కేసులో జైలు పాలైన ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో పాటు విద్యాశాఖ మాజీ మంత్రి మనీష్ సిసోడియాలను నిర్దోషులుగా తేల్చింది. ఈ మేరకు వారిపై మోపిన ఆరోపణలను కొట్టివేస్తూ తాజాగా తీర్పు చెప్పింది. తీర్పు వెలువడిన వెంటనే కేజ్రీవాల్ భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. తనను అక్రమంగా ఇంటి నుంచి తీసుకువెళ్లి జైల్లో పెట్టిన రోజులను గుర్తు చేసుకుంటూ చివరికి సత్యమే గెలిచిందని ఆయన పేర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా తమపై బురద చల్లారని ఆరోపించారు. भारतीय जनता पार्टी जिस तरह से शराब घोटाला कर रही थी और हमारे ऊपर आरोप लगा रही थी, आज कोर्ट ने सारे आरोप खारिज कर दिए और जितने भी एक्यूज्ड थे सबको डिस्चार्ज कर दिया। हम हमेशा कहते थे सत्य की जीत होती है, हमें भारतीय न्याय प्रणाली पे भरोसा है। मैं जज साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूँ जिन्होंने हमारे साथ न्याय किया, सत्य की जीत हुई। मैं हमेशा कहता था कि संभालिए सर, अपने आप संभालिए सर, हिम्मत सर, हिलाओ मत भाई। केजरीवाल भ्रष्ट नहीं है, मैंने केवल अपनी जिंदगी में ईमानदारी कमाई है। इन्होंने झूठा केस लगाया और आज ये साबित हो गया। कोर्ट ने कहा है कि केजरीवाल कट्टर ईमानदार है, मनीष सिसोदिया कट्टर ईमानदार है। में आइए ना, केजरीवाल पे आम आदमी पार्टी पे झूठे केस क्यों करते हैं? अच्छा काम करके सत्ता में आइए। इस तरह के झूठे केस करना और 24 घंटे विरोधियों के, विपक्षियों के खिलाफ ऊट पटांग के केस करना, उनको जेल में डालना, ये एक प्रधानमंत्री को शोभा नहीं देता। इससे देश आगे नहीं बढ़ेगा। देश आगे तब बढ़ेगा जब जनता की समस्याओं का समाधान किया जाएगा। ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని వారి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క కలిశారు. వచ్చే నెల 5న హైదరాబాద్లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకను ఆయన ఆహ్వానించారు. నూతన వధూవరులను ఆశీర్వదించాలని వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. బట్టి వెంట తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు. భవిష్యత్తులో పెరగనున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలో చేపట్టిన హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని ముగ్దా జంక్షన్ వద్ద నిర్మిస్తున్న స్టీల్ ఫ్లైఓవర్ పనులను నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
జీహెచ్ఎంసీ మేఘా ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధులు పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి ఆయన నిర్మాణ ప్రాంతాన్ని పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని రహదారుల వ్యవస్థను తీసుకురావడమే లక్ష్యంగా ఈ పనులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ ఉన్నతాధికారులు జోహెల్ డేవిస్, విజయ్ కుమార్, కాజల్, జూబ్లీహిల్స్ డీసీపీ రమణారెడ్డి, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేపట్టిన ప్రతిష్టాత్మక ఫ్లైఓవర్స్ మరియు అండర్ బ్రిడ్జెస్ ఎస్సీఐటీ ప్రాజెక్ట్ కింద కేబీఆర్ చుట్టూ మొత్తము 7 ఫ్లైఓవర్స్ లో 7 అండర్ పాస్ రావడం జరుగుతుంది. దాని భాగంగా ఈ రోజు వర్క్ స్టార్ట్ కావడం జరుగుతుంది. ట్రాఫిక్ పోలీస్ తరఫు నుంచి మన డీసీపీ కాజల్, జాయింట్ సిపి గారు, అట్లానే జిహెచ్ఎంసీ నుంచి ఈ గారు, డి గారు, మెగా సంస్థ వాళ్ళు అందరూ కలిసి ఒక ప్లేస్ ని మనము విజిట్ చేయడం జరిగింది. ఈ వచ్చే రోజు కొన్ని నెల ఇక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరగడం జరుగుతుంది. దాని భాగంగా కొన్ని ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ కూడా రావడం జరుగుతుంది. సో ఈ వర్క్ మొత్తం ఈ ఫ్లైఓవర్స్ అన్ని ఒక 2 years లో కంప్లీట్ చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ యొక్క కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ కావడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ యొక్క కన్స్ట్రక్షన్ సమయంలో మనం కూడా వాళ్ళకు ఇబ్బంది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి జిహెచ్ఎంసీ మనం కూడా కలిసి డీటెయిల్ ఒక ప్లానింగ్ చేసి ప్రజలు కూడా ఇబ్బంది కాకుండా కూడా మనము ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ వర్క్ జరిగే సమయంలో ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి నేను హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి, జిహెచ్ఎంసీ తరఫు నుంచి, రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కూడా ప్రజలందరూ కూడా కోరుతున్నాను. ఇప్పుడొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది. కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి.
crystal. Do-do-do-do. Do-do-do-do. Do-do-do. Talking tree. Kotta lessons, snippy talking tree. Hey, cute rhymes, party talking tree. Stories చెప్పేడుడు మనకి నచ్చేడుడు. Learning అన్ని fun చేసే talking tree. Tree ని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. Anytime, every time talking tree. మై టాకింగ్ ట్రీ, యువర్ టీచర్ ఫ్రమ్ నేచర్. 1000 పడకల సామర్థ్యం ఉన్న సనత్ నగర్ టిమ్స్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రారంభోత్సవానికి రూట్ క్లియర్ అయింది. వచ్చే నెల 19న దీనిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఓపీ, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లు, ఇన్ వార్డులు, టెస్టింగ్ ల్యాబులు సిద్ధమవుతున్నాయి. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ట్యాబ్ టెక్నీషియన్స్, ఇతర సిబ్బందిని 3 నెలల డిప్యుటేషన్ పై నియమించారు. గాంధీ, ఉస్మానియా, వనస్థలిపురం ప్రాంతీయ ఆసుపత్రి, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి 40 మంది సిబ్బందిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే నగరంలోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్, ఇతర ప్రభుత్వ ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. లక్ష్మీ సమేత నరసింహుడు ప్రచార రథంలో తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆనందపరిచారు. వేద పారాయణాలు, మంగళ వాయిద్యాల నడుమ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి ఉత్సవాన్ని ప్రశాంతంగా ముగించారు. వికారాబాద్ జిల్లా నావ్ఘండిలో హుబ్లీ ఎక్స్ప్రెస్ ఆగడం ఆనందకరమని ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. 2.5 ఏళ్ల కృషి ఫలించిందన్నారు. ప్రజల ఫిర్యాదుతో దక్షిణ మధ్య రైల్వే అధికారుల సహకారంతో సమస్య పరిష్కారమైంది. తాండూరు నుంచి రోడ్డు మార్గం 20 కిలోమీటర్లు కాగా రైలు మార్గం 5 కిలోమీటర్లు మాత్రమేనని చెప్పారు. ప్రజలు, వ్యాపారులకు ఇది ఎంతో అనుకూలమని తెలిపారు. సర్పంచ్ గారికి అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ప్రెస్ మిత్రులకు మొట్టమొదలు నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు చెప్పినా తప్పనిసరిగా కింద మీద పడి సాధిస్తాను. 3 ఏళ్ళ ప్రయత్నం చేస్తున్నా ఎలక్షన్ గెలవంగానే. కానీ అప్పుడు తప్పు రిపోర్ట్ ఇచ్చిండ్రు డీజీఎం గారు. వీళ్లకు ఇక్కడ సర్వే చేసిన ఇది కూడా ఉన్నది, ఇది నంబర్ 1 ఉన్నది. ఇలా డిపిఆర్ అవుతున్నది. ఈ బషీరాబాద్ రైల్వేది డిపిఆర్ అవుతున్నది. అయితే ఇవి తప్పనిసరి రైల్వే మంత్రి వారు మాతో సహకరిస్తారు. అండ్ నేను కూడా అందరిని పోయి కలుస్తాను. ఒక్కరిని కలిస్తే కాదు, కింద ఇక్కడ డీజీఎం కింది నుంచి పోయి కలుస్తా. అక్కడ మీది మంత్రి వారిలో కలుస్తారు. ఇదే కాక కేంద్రం నుంచి ఎన్నో కలిసి పనిచేస్తే ఎన్నో తేగలుగుతాము. ఇప్పుడు ఎన్సీసీ సెంటర్ తీసుకొచ్చిన దీనికి ప్రోగ్రామ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కేంద్రం నుంచి ఎన్నో పథకాలు ఉన్నాయి, ఎన్నో ఫండ్స్ ఉన్నాయి, ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి. కలిసి పనిచేస్తే అన్నీ కూడా సాధ్యమవుతాయి.
మరోసారి ప్రెస్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కాపాడుకునేది మీరు, హాల్ట్ తెచ్చింది బాధ్యత మేము, కానీ కాపాడుకునేది మీరు. మరోసారి అందరికీ ధన్యవాదాలు. బషీరాబాద్ మండల ప్రజలకు ఇచ్చినటువంటి గౌరవ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారికి, ఈ హుబ్లీ ట్రైన్ని ఇక్కడ ఆగడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు బషీరాబాద్ ఎన్నో రోజుల నుంచి ఎన్నో కళలు అందరూ కూడా చక్కగా ఉపయోగించుకొని దీన్ని ఈ ట్రైన్లో పోయి వారికి కావాల్సినటువంటి వారి సౌకర్యాలన్నింటినీ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా దీన్ని ఈ ప్రత్యేకంగా ట్రైన్ ఇచ్చినందుకు మరి విశ్వేశ్వరరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. చిలుకూరు బాలాజీ ఆలయం పూర్వ ప్రధాన అర్చకులు సౌందరరాజన్ ఆయన నివాసంలో కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం, హుండీ లేని ఆధ్యాత్మిక పాలన కోసం ఆయన అలుపెరగని పోరాటం చేశారు. ఆలయంలో హుండీ లేకుండా, వీఐపీ దర్శనాలు లేకుండా అందరికీ సమానంగా స్వామి దర్శనం కల్పించే సాంప్రదాయాన్ని కొనసాగించారు. కళ్ళు తెరిచి స్వామివారిని చూడండి, కళ్ళు మూసుకుని కాదు అనే ఆయన మాటలను భక్తులలో విశేషంగా గుర్తింపు పొందాయి. ఆయన కుమారుడు సిఎస్ రంగరాజన్తో కలిసి ఆలయ సాంప్రదాయాలను కాపాడటానికి, ఆలయ స్వతంత్రతను నిలబెట్టడానికి కృషి చేశారు. కోల్కతాలో శుక్రవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. కోల్కతా, దాని పరిసర జిల్లాల్లో భూకంపాలు సంభవించాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం భూకంపం రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రతతో నమోదైంది. 10 కిలోమీటర్ల లోతులో సంభవించిన ఈ భూకంపం నైరుతి బంగ్లాదేశ్లో కేంద్రంగా ఉంది. కోల్కతా నగరం పరిసర ప్రాంతాల్లో కొన్ని సెకండ్ల పాటు ఈ ప్రకంపనలు కొనసాగాయి. ఎత్తైన నివాస సముదాయాలు, రద్దీగా ఉండే మార్కెట్లలో భూమి కంపించడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. తాజా సమాచారం దీని వలన ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టంగా జరగలేదు. స్థానికుల ప్రకారం ప్రకంపనల సమయంలో సీలింగ్ ఫ్యాన్లు ఊగడం, ఫర్నిచర్ కంపించడం, కిటికీలు కొట్టుకోవడం లాంటివి సంభవించాయి. బహుళ అంతస్తుల భవనాలలో దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్గా మారాయి. पाँच तीव्रता 5 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అన్నా డీఎంకే బహిష్కృత నేత పన్నీర్ సెల్వం అధికారిక డీఎంకే పార్టీలో చేరారు. సీఎం స్టాలిన్ సెల్వంకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శుక్రవారం చెన్నైలోని పార్టీ కార్యాలయంలో స్టాలిన్ సమక్షంలో సెల్వం, ఆయన కుమారుడు మాజీ ఎంపీ రవీంద్రనాథ్తో పాటు ఎమ్మెల్యే అయ్యప్పన్ తదితరులు కూడా డీఎంకే కండువా కప్పుకున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓపీఎస్ తన సొంత నియోజకవర్గమైన తేనిలోని జోడిమెట్టు నుంచి డీఎంకే తరపు పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీలో ఎన్నికల నేపథ్యంలో సెల్వం చేరిక డీఎంకేకు ఉపయోగపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రపతి ముర్ము లైట్ కంబాట్ హెలికాప్టర్ ప్రచండ్లో
విహరించారు. భారత్ పాకిస్తాన్ బోర్డర్లో ఉన్న జైసల్మేర్ జిల్లాలో ముర్ము విహరించారు. జైసల్మేర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి హెలికాప్టర్ టేకాఫ్ తీసుకున్నది. టేకాఫ్కు ముందు ఆ హెలికాప్టర్ గురించి రాష్ట్రపతి ముర్ముకు కెప్టెన్ బ్రీఫింగ్ ఇచ్చారు. కాక్పిట్ నుంచి ఆమె చేతులు ఊపారు. సైనిక దళాల సుప్రీం కమాండర్ హోదాలో ముర్ము ప్రయాణించారు. స్వయం సమృద్ధికి శక్తివంతమైన సంకేతంగా ప్రచండ హెలికాప్టర్ నిలుస్తుంది. జైసల్మేర్ జిల్లాలో విహరిస్తున్నానని, మన విరోచిత సైనికులకు హృదయపూర్వక గ్రీటింగ్స్ చెబుతున్నానని ముర్ము ఆ హెలికాప్టర్ కాక్పిట్ నుంచి సందేశం వినిపించారు. సైనికులకు సెల్యూట్ చేస్తున్నానని, జై హింద్ జై భారత్ అని ఆమె తెలిపారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.